గవర్నమెంట్ వచ్చి 10వ నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది. ఈ 9 నెలల్లో చాలా నిర్ణయాలు గాని మళ్లీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి, నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది. ఈజీగా అయిపోవలసిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే 2020 జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. ఏదో దాంట్లో ఆ ప్రాజెక్ట్ లో ఉండే 7,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, 23,50,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం, ఒక 30 లక్షల మందికి 28.5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం, 23 టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ గాని ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో. దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2,000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదైతే 1941లోనే ప్రాజెక్ట్ కట్టాలని ప్రణాళికలు తయారైనాయి. ఆ రోజుట్లోనే ఈ సైట్ ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ఇందిరాసాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్ గా రాంపాల్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి. ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.